హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రుచికరమైన ఆరోగ్యకరమైన మిక్సీ ట్రిక్సీ వంటలకు స్వాగతం. ఈరోజు మీ కొరకు మా చిన్నప్పుడు పాతకాలంలో పల్లెల్లో చేసే గోంగూర రోటీ పచ్చడి చూపించబోతున్నాను. దీని కొరకు ఒక చుక్క కూడా ఆయిల్ వాడట్లేదు. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ గోంగూరను మొదట ఒలుచుకొని ఆకులను బాగా కడగాలి. ఒక పాత్రలో కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. ఇందులోనే శుభ్రపరచుకున్న గోంగూర కలపాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు కలపాలి. తగినంత నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దోరగా వేయించుకున్న శనక్కాయ విత్తనాలు లేదా పల్లీలు రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన గోంగూర, పచ్చిమిరప, ఎండుమిరపకాయలు మిశ్రమం వేసి బాగా దంచుకోవాలి. తర్వాత శనక్కాయల మిశ్రమంలో ఇది కూడా వేసి బాగా కలపాలి. చివర్లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపితే గోంగూర రోటీ పచ్చడి రెడీ. ఇది బ్రౌన్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇక ఏ కూరతో పని లేకుండా కేవలము ఈ రోటీ పచ్చడితోనే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.